హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను తీసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మరో 2 శుభవార్తలను అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక మొట్టమొదటిగా శుభవార్త చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి మనకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత 7,000 రూపాయలనైతే విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది అన్నమాట. ఇక రెండోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో యంత్ర పరికరాలను అంటే ట్రాక్టర్, మడకలు, రోటివేటర్లు ఇలాంటి వాటిని సబ్సిడీ రూపంలో అయితే మనకైతే పంపించడం అయితే ఏదైతే జరుగుతుంది. ఇక్కడ మూడో విడత సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వాలు ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ 3 పథకాల కంటే ఈ 3 శుభవార్తల గురించి కూడా రైతులకి ఒక అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా మేలు చేస్తూ అనేక విధాలుగా కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3 కూడా రైతులకు ఉపయోగపడుతుంటే పథకాలు మరి ఒకేసారి మూడింటిని ఎప్పటి నుంచి రైతులకు జమ చేస్తారు, ఈ 3 పథకాల కింద డబ్బుల్ని ఏ రైతుకి ఏ జిల్లా రైతులకు ముందుగా జమ చేస్తారో వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం అయితే ఊహించని 3 శుభవార్తలను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఒకేసారి ఒకే నెలలోనే ఈ 3 పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం లబ్ధిని చేకూర్చబోతుంది. ఏదైతే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ముందుగా మొట్టమొదటిగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులనైతే విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతుంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత 7,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు ఇక్కడ కసరత్తులను అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ 7,000 రూపాయలు మీకు రావాలి ఈ సంవత్సరంలో తొలి విడత కింద. అంటే మీరు కొత్త రైతులు అయితే కనుక మీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ లబ్ధి పొందుతున్నటువంటి రైతులు అయితే కనుక మీరు ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఇక్కడ ఏదైతే దరఖాస్తు చేసుకొని అయితే ఉండండి, అప్డేట్స్ అనేది చేసుకొని అయితే ఉండండి. తప్పకుండా ఖాతా అనేది ఇచ్చినటువంటి ఖాతా అనేది రన్నింగ్లోనైతే ఉంచుకోవాల్సిందిగానైతే చెక్ చేసుకోండి, అన్ని అప్డేట్స్ చేసుకొని ఉన్నారా. అలాగైతేనే కేంద్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇక్కడ లబ్ధి పొందే అవకాశాలు అయితే కల్పించబడతాయి. ఇక అదే రీతిలో ఇటు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రుణమాఫీ చేసుకోవాలనుకుంటున్నటువంటి రైతులు ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. త్వరలో దీనిపైన పూర్తి వివరాలు అయితే వెల్లడించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈ మే నెల చివరి ఆఖరిలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని తొలి విడత 7,000 రూపాయలను అయితే రైతుల ఖాతాలలో పంపిణీ అయిపోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.